రాజు ఎక్కడా కనిపించకపోవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అందరికీ వంట చేసేసాను రండి తిందురు గాని అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం బామ్మగారు, అత్తయ్య రండి తిందురు గాని టైం అవుతుంది కదా అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం నాకు ఆకలిగా లేదు నేనేమీ తినలేను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం మీకు అర్థమైంది రాజు రాడు లేడు అని. కానీ ఆ కావ్యకే అర్థం కావటం లేదు. అందుకే ఇలా వేషాలు వేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు లేదు ఆయన ఎక్కడో ఉన్నారు. నాకు దగ్గరలోనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయన మళ్ళీ ఖచ్చితంగా వస్తారు. నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. నేను నమ్ముకున్న దేవుడి మీద నాకు చాలా ఎక్కువ నమ్మకం ఉంది. ఆయన బ్రతికే ఉన్నారు. ఎక్కడో ఉన్నారు క్షేమంగానే త్వరలోనే మన దగ్గరికి వస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో రాజు పొలబారుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న యామిని మాత్రం బావా అని చెప్పేసి అయితే తనకి నీళ్ళు ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని వాళ్ళ నాన్న మాత్రం ఏంటి ఎవరో తలుచుకుంటున్నట్టుగా ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ మాత్రం ఇంకెవరు తన భార్య అయ్యి ఉండాలి. తన భార్య కదా తనని తలుచుకుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి యామిని వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అమ్మ వైపు చాలా కోపంగా